రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, అందులో గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం తల్లికి వందనం అమలు చేయలేదు. దీన్నే మేము ప్రచారాస్త్రంగా తీసుకొని ప్రజలకి తప్పుదోవ పట్టిద్దామని చెప్పి ఆశపడ్డారు. ఎంత దుర్మార్గులంటే వాళ్ళకి కళ్ళున్నాయా? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తున్నారా? లేదు బెంగళూరు నుంచి వారానికి ఒకసారి వచ్చి షికారు చేసుకొని వెళ్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 1 సంవత్సర కాలం అయింది. ఎన్నికల హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. సూపర్ 6 కార్యక్రమాలు ఒక్కటి కూడా అమలు చేయలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే వారికి ఏం సమాధానం చెప్పాలి? వారికి సమాధానం కాదు ఇది. మేము ప్రజలకి చెప్పవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి అనునిత్యం చెప్తున్నాం. ఈరోజు 3000 పెన్షన్ 4000 చేశాం. ఈ దేశంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా 34,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ కార్యక్రమం కింద ఖర్చు పెడుతున్నాం. నువ్వు పేదవాడికి అన్నం పెట్టడానికి ఇష్టం లేక అన్నా క్యాంటీన్లన్నీ ఎత్తిస్తే 130 అన్నా క్యాంటీన్లు తెరిచాం. మళ్ళీ నియోజకవర్గానికి ఒకటి చెప్పున 200 అన్నా క్యాంటీన్లు తెరిచి పేదవాడికి భోజనం పెడుతున్నాం. ఇది ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడమా కాదా ఆ ప్రభుత్వాలు తెలుసుకోవాలి. మూడవది, ఎన్నికల్లో గెలిస్తే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగ సమస్య తీరుస్తామని చెప్పాం. ఆ కార్యక్రమాన్ని కూడా నెరవేర్చాం. మహిళలకి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. అది అమలు చేశాం. దానిలో మహిళలు మేము ముందు డబ్బు కట్టుకోవాలి, తర్వాత మాకు డబ్బులు వస్తున్నాయి, దీనివల్ల మాకు ఇబ్బంది ఉందంటే నెక్స్ట్ సిలిండర్ నుంచి ముందుగుండానే మహిళల అకౌంట్ లో డబ్బులు డైరెక్ట్ గా వేసి వారికి ఎప్పుడు నచ్చితే అప్పుడు డబ్బులు తీసుకెళ్లి కొనుక్కునే వెసులుబాటు ఇస్తున్నాం. ఇదే కాకుండా ఇంకొక 3 హామీలు అమలు చేస్తామని చెప్పి అందులో భాగంగా తల్లికి వందనం, దీనికి నేనే పితామహుణ్ణు, తల్లికి వందనం కనిపెట్టిన వాడిని నేనే అని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి పెద్ద మనిషి ఆ పథకం మేము అమలు చేశాం. నువ్వు ఇచ్చినటువంటి జీవోలో ఎక్కడ కూడా మార్పు చేయలేదు. మార్పు చేయకుండా ఇంప్రూవ్డ్ వెర్షన్ తీసుకొచ్చాం. ఏంటి ఆ ఇంప్రూవ్డ్ వెర్షన్ అంటే, నీలాగా మోసం చేయడం కాదు. ఎన్నికల్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసి ఒక్కరికే నువ్వు ఇచ్చావు. మేము ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ గాని, తల్లికి వందనం గాని, ఈరోజు తల్లికి వందనం ఒకడున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 5గురున్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తాం. ఆ 15,000 రూపాయల్లో నువ్వు పెట్టిన జీవో 2,000 రూపాయలు పాఠశాల నిర్వహణ గురించి ఇస్తుంటే ఎంత దుర్మార్గం అంటే, సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా సమాజం అసహించుకుంటుందనే కనీస పరిజ్ఞానం లేకుండా ఆ 2,000 లోకేష్ బాబు గారి అకౌంట్ లోకి వెళ్ళాయని దారుణాతి దారుణంగా మాట్లాడుతుంటే మేమందరం ఛాలెంజ్ చేశాం. ప్రభుత్వాలారా,
తప్పుడు సమాచారం అనునిత్యం ప్రజలకు ఇస్తున్నటువంటి పనికి మాలిన వ్యక్తులారా 24 గంటల్లో ఏదైతే 2000 రూపాయలు లోకేష్ బాబు అకౌంట్ లో పడిందని మీరు మాట్లాడారో దానిని మీరు నిరూపించండి. నిరూపిస్తే పదవులకే కాదు రాజకీయాల నుంచి కూడా ఉండనని మా యువ నాయకుడు ఛాలెంజ్ చేస్తే తోక ముడిచి నోరు మూసుకొని కనీసం స్పందించడం కూడా లేదు. ఈరోజు ప్రతిదానికి రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరే సజీవ సాక్షులు. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి వ్యక్తులం. ఒక రాష్ట్రంలో అధికార పక్షానికి ఎంత భాగస్వామ్యం ఉంటుందో ప్రతిపక్షాలకు కూడా అంత భాగస్వామ్యం వస్తుందని ఆచరిస్తున్నటువంటి వ్యక్తులం. మీరందరూ ఈ జిల్లాలోనే ఉన్నారు. 2019-24లో ఎక్కడైనా బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి జిల్లాలో ఉందా? ప్రభుత్వం ఆ రోజు చేసినటువంటి ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాల మీద ఎక్కడైనా కలెక్టర్కో ఒక మంత్రికో రిప్రజెంటేషన్ ఇస్తామని మేము ముందు చెప్తే తెల్లవారు 5వ గంటకే వచ్చి మీరు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు తప్ప 5 సంవత్సరాలు బయటకు రానివ్వటం లేదు. సంవత్సరం అయింది, స్వేచ్ఛనిచ్చాం. ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఆ స్వేచ్ఛను ఆసరాగా తీసుకొని పరామర్శల పేరుతో రౌడీలని గూండాలను తీసుకెళ్లి మీరు ఏదైతే లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని విఘాతం కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆటలిక సాగో. మీరెవరైనా పరామర్శకి వెళ్ళాలంటే వెళ్ళండి. 10 మందో 15 మందో సందర్భం బట్టి వెళ్ళాలి. పేరుకు పరామర్శ, డబ్బులిచ్చి గూండాలను తీసుకెళ్లి మొన్న మీరు చూశారు పొద్దుల్లో పోలీసుల మీద దాడి, మహిళల మీద దాడి, రౌడీలు చేశారు. ఆ రౌడీలు కూడా ఎవరు రౌడీ, ఎవరి మీద ఎన్ని కేసులున్నాయని స్పష్టంగా సమాచారం ఇచ్చాం. దాని మీద కూడా స్పందన లేదు. మళ్ళీ రేపు ఏదో పరామర్శని మళ్ళీ దండెత్తి మళ్ళీ లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రభుత్వం ఇక ఊరుకోదు. ఊరుకునే ప్రశ్నే లేదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మహిళల మీద దాడులు అరికట్టవలసినటువంటి అవసరం ఉంది. దీన్ని ఇక నుంచి ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎవరైనా సరే తప్పుడు సమాచారం చెప్తే, తప్పుడుగా ప్రకటనలు చేస్తే తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి వస్తుంది. ప్రతి చిన్నదాన్ని 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. మహిళల మీద దాడులు ఏ రకంగా జరిగాయి, ఏ వర్గానికి విడిచిపెట్టలేదు. దళితుల్ని ఊతకోసపోచారు, డాక్టర్ని నడి రోడ్డు మీద చంపారు, బీసీలకి పెట్రోల్ పోసి తగలబెట్టారు. కానీ ఈ రోజు ఎక్కడైనా ఒక చిన్న సంఘటన జరిగితే దాని మీద రాద్ధాంతం చేస్తున్నారు. ఈ రోజు ఒక వ్యక్తిగత సమస్య, చిత్తూరు జిల్లా కుప్పంలో ఒక మహిళ బాకీ ఉంటే అక్కడ ఎవరో చెట్టు కట్టారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాకీ ఉన్నా తప్పు చేసినా దానికి చట్టాలు ఉన్నాయి, చట్టాల ప్రకారమే వ్యవహరించాలి తప్ప నేను దౌర్జన్యం చేస్తానని దాడులు చేస్తామని ఎవరు చేసినా సరే పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిన్న సమాచారం ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి తెలిసిన వెంటనే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి కేసు కట్టి యాక్షన్ తీసుకుంటే అదేదో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో మహిళలకి ఇది జరిగిపోయింది, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, మహిళల మీద దాడులు చేస్తున్నారని ఇచ్చి వాళ్ళలాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తుంది అని మీరు ఏదైతే అంటున్నారు, ఈ శాంతి భద్రతలకు ఎక్కడ కూడా విఘాతం కలగకుండా శాంతి భద్రతలను కాపాడుతూ మహిళల్ని రక్షణ కల్పిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోను సంక్షేమంలోను ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు ఇవన్నీ గమనించారు కాబట్టి మీకు ఎటువంటి తీర్పు ఇచ్చారో చెప్పవలసిన అవసరం లేదు.
ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజకీయ పార్టీగా ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తే మీరు మా దృష్టికి పెడితే మేము సరి చేసుకుంటాం తప్ప తెల్లవారితే పనికి మాలిన పేపరు, పనికి మాలిన టీవీ. ఆ పేపర్ మీరు చూడండి, అందులో 3-4 అంశాలు వాస్తవాలు ఉంటాయి. ఒకటి, ఆ పేపరు వచ్చినటువంటి వారం పేరు కరెక్ట్ గా ఉంటారు, ఆ వచ్చిన డేట్ ఒకటి కరెక్ట్ గా ఉంటాయి. అందులో ఒక కోణం ఉంటాయి, కోడి మాంసం ఎంత ధర, గుడ్డు ఎంత ధర, ఈ రోజు మార్కెట్ లో ఈ రేట్లు ఉన్నాయని. ఈ 3-4 అంశాలు తప్ప అందులో ఒక్కటైనా వాస్తవం ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయా? మొన్న మహానాడు, దేశం ప్రపంచంలో ఇటువంటి మహానాడు జరగలేదని అందరూ కారు కోడే కూస్తే ఖాళీ కుర్చీ లేక మహానాడు చేయగలుగుతారు. ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ ఈ ఇష్యూ చాలా బాగుందంటే ఆయన బాగులేదని రాస్తారు. అటువంటి పేపర్ని, టీవీని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా ఈ ప్రభుత్వం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చూసి, ఇది ప్రజా ప్రభుత్వం, అనునిత్యం చిన్న ఇన్సిడెంట్ కూడా జరగదు. మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పటికైనా 2,000 రూపాయలు లోకేష్ బాబు అకౌంట్ లో పడ్డాదని ఎవరైతే వాగారో మీ నాలుకైనా కోసుకోండి, లేకపోతే మీరు నిరూపించండి, లేకపోతే తగినటువంటి మూల్యం చెల్లిస్తారని స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.